కృపాభరితుడైన దేవ, మీ బలమైన ఘనమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాలమందు నీ పాదాల చెంత చేరి మిమ్మల్ని స్తుతించి మహిమపరచుటకు మీరిచ్చిన భాగ్యం కొరకై స్తోత్రాలు. దయచేసి మీరే మీ బిడ్డల విషయంలో కనికరాన్ని చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను. మీరు మాకు చాలిన దేవుడవు తండ్రి, మా జీవితములకు సరిపోయినటువంటి వాడవు. ఏమిచ్చి మీ రుణాన్ని మేము తీర్చుకొనగలం తండ్రి. మా అందరినీ నీ కృపచాటున భద్రపరిచి ఈరోజు వరకు నడిపిస్తూ ఉన్నారు. మీ కృప ద్వారా మాకు జీవితమును, జీవనమును, రక్షణను ప్రసాదించారు. మీ కృప ద్వారానే ఆరోగ్యమును కూడా ప్రసాదించారు. మీ కృప లేకుండా ఈ లోకంలో మేము బ్రతకలేం. దయచేసి సమృద్ధిగా మీ కృపను మాకు దయచేయమని ప్రభా మీ నామములో ప్రార్థన చేసి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్. మార్చి మాసం 30వ తారీఖు 2026 సోమవారం. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనంలో ఉన్న విషయాలు ధ్యానించటానికి ప్రభుల వారు సహాయం చేయనుగాక. ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 72వ దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమయ్యాది. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు మా చుట్టూ నుండు అన్ని జనులందరూ జరిగిన పని చూచినప్పుడును వారు బహుగా అధైర్యపడిరి. ఎలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినది వారు తెలుసుకొనిరి. 15-16 వచనాలు మీకు చదివి వినిపించాను. ఏలూల మాసము 25వ దినమందు 72 దినముల ప్రాకారమును కట్టుటకు సమాప్తమయ్యాది. ప్రియులారా, దేవుడు నెహెమ్యాకి ఇచ్చిన ఆ పని, తాను ప్రాకారములు కట్టడానికి ఆయనకు పట్టిన కాలము 25 దినమందు అనగా 72 దినములకు ప్రాకారము కట్టుట సమాప్తమయ్యాది. దేవుని పిల్లలు మనం గమనించాలి. ప్రభువు మనకిచ్చినటువంటి పనిని చేయటానికి మనము ఎంతకాలము నుండి ఆ పని చేస్తూ ఉన్నాం? ఆ పనిని సంపూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నామా? సగంలో ఆపేసి వెనక్కు వెళ్ళిపోయేవారుగా ఉన్నామా? దేవుని పరిచర్యకు అనేక రకాలుగా సహాయపడచ్చు, సహకరించవచ్చు. మీరు ప్రార్థించవచ్చు. మీరు వెళ్ళే ఆ మందిరంలో జరుగునటువంటి పరిచర్య కొరకు ప్రార్థించవచ్చు. ఎంతకాలం ప్రార్థించావు? లేక ప్రార్థనే చేయడం లేదా? ఉపవసించవచ్చు. వారమునకు ఒక్కరోజు ఒక్క పూట ఉపవాసం ఉంటున్నావా? లేక ఉపవాసమే ఉండడం లేదా? ఆలోచన చేయి. మీ మందిరంలో జరుగునటువంటి పరిచర్య నిమిత్తమై మీరు మీ దైవ సేవకునికి మంచి సహకారం ఇస్తున్నారా? లేక సహకారం లేకుండా పరాయి వాళ్ళలాగా ఉంటున్నారా? మీ దైవ సేవకునికి సహకారం ఇవ్వకపోయినా పర్వాలేదు. అయితే ఆయన చేసే పరిచర్యకు ఆటంకంగా మాత్రము ఉండకు.
అభ్యంతరాలు కలిగిస్తూ ఉండకు. ప్రియులారా, గమనించాలి, నేటి సంఘాలలో ఇటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. పరిచర్యకు సహకరించవలసినటువంటి బిడ్డలు సహకారం లేకుండా ఆ సేవ చేసే దైవజనులకు ఆటంకాలు, అభ్యంతరాలు కలిగించేవారుగా చాలామంది అయిపోయారు. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న మీరు అభ్యంతరాన్ని కలిగించేవారా, లేక మంచి సహకారం చేసేవారా? ఎంతకాలం నుండి మీరు మంచిగా మీ సేవకునికి పరిచర్యలో సహకరిస్తున్నారు? ఆలోచించండి. చాలామంది సంఘాలలో జరుగు పరిచర్యకు సహాయం చేసేవారు ఉన్నారు. వారి కానుకలు, కృతజ్ఞత కానుకలు, లేక దశమ భాగాలు, ప్రతిష్ఠిత అర్పణలు ఏవేవో సంఘంలో బిడ్డలు ఇస్తూ ఉంటారు. కొంతమంది వాటి విషయంలో ఏమాత్రము కూడా ఆలోచన లేనివారుగా ఉంటారు. ఆదివారం వచ్చి ఏ 10 రూపాయలో, ఏ 20 రూపాయలో కానుకిచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని పరిచర్య కొనసాగటానికి శ్రమతో పాటు ఆర్థికం కూడా అవసరం. ఎందుకు ఆర్థికం అంటే, ప్రస్తుత దినాలలో పరిచర్యకు ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాలన్నీ తీర్చాలి అంటే సంఘంలో వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డ కూడా సేవకునికి మంచి సహకారిగా ఉండి పని చేయాలి. ఆ రీతిగా సహాయం చేస్తూ, సహకరిస్తూ పని చేయాలి. ఒకసారి ఒక ఇంటి యజమానురాలుగా కూర్చొని ఆలోచించండి. మీ కుటుంబం కొరకు, ఎవరెవరి కొరకు మీరు ఎంతెంత ఖర్చు చేస్తున్నారో ఆలోచించండి. మీ ఇంట్లో భార్యకు ఎంత ఖర్చు అవుతూ ఉంది, భర్తకి ఎంత ఖర్చు అవుతూ ఉంది, పిల్లలకు ఎంత ఖర్చు అవుతూ ఉంది, ఒక్కొక్క మాసానికి ఎవరెవరికి ఎంత ఖర్చు పెడుతున్నాం, అదేవిధంగా ఈ చక్కటి కుటుంబాన్ని ఇచ్చిన ఆ దేవునికి ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది ఒక లిస్టు తయారు చేయండి. ఆ రీతిగా మీరు లిస్టు తయారు చేస్తే కొంతమంది వారి భార్య, వారి భర్త, వారి పిల్లల కంటే దేవునికి ఇచ్చు విషయంలో చాలా గొప్పగా ఉంటారు. కొంతమంది అసలు దేవునికి ఇచ్చు విషయంలో వారు చాలా చాలా వెనుకబడి ఉంటారు. ఆ రీతిగా ఉండకూడదు. ప్రభు పరిచర్య అభివృద్ధి కావటానికి, దేవుని యొక్క రాజ్యము విస్తరించబడటానికి నీ వంతుగా, నీ కుటుంబం వంతుగా నీవు ఆర్థిక సహాయము చేయాలి. ఆ చేసే ఆర్థిక సహాయము ద్వారా నశించిపోతున్న అనేక మందికి సువార్త ప్రకటించడమే కాదు, ఆ రీతిగా సువార్త విని రక్షింపబడినటువంటి బిడ్డలందరూ కూడుకొని ఆరాధించటానికి ఓ చక్కటి మందిరం కూడా అవసరం. ఈ రీతిగా ప్రభు పిల్లలైనటువంటి మనం మహోన్నతుడైన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ, ఆ సర్వశక్తిమంతుడైన దేవునికి మనము ధారాళంగా మనం ఇచ్చువారుగా ఉండాలి. ఎంతోమంది మన కుటుంబాలలో ఎవరెవరికో ఎంతో ఖర్చు చేస్తూ ఉంటాం. ఆ రీతిగా చేయకూడదని నేను చెప్పను. అయితే ప్రభు కొరకు మీరు ఖర్చు పెట్టిన ప్రతి చిన్న పైసాకి కూడా దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని దయచేస్తాడు. ఆ గొప్ప దేవుని యొక్క ప్రతిఫలమును మీరు పొందుకోవటానికి, ఆ ప్రతిఫలాన్ని మీరు అనుభవించటానికి, మీరే కాదు మీ పిల్లలు దాన్ని అనుభవించుటకు ప్రభు కృప దయచేస్తాడు. కాబట్టి భార్య కొరకు ఖర్చు పెట్టింది,
పిల్లల కొరకు ఖర్చు పెట్టింది, మన కొరకు ఖర్చు పెట్టింది, ఒకవేళ అది ప్రయోజనమో నిష్ప్రయోజనమో, ప్రభువు కొరకు ఖర్చు పెట్టిన ప్రతి పైసాకు కూడా ఎంతో ఆశీర్వాదం దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మనము దేవుని పని పూర్తి చేసేవారుగా ఉండాలి. దేవుని పనిని సగంలో మాన్పించేవారుగా ఉండకూడదు. చాలామంది అంటారు, నేను ఇస్తేనే పని జరుగుతుంది, నేను వెళితేనే పని జరుగుతుంది, నేను లేకుంటే పాడేవాళ్ళు ఎవరు, నేను లేకపోతే పరిచర్య చేసేవారెవరు, నేను ఇవ్వకపోతే ఆ సువార్త పరిచర్య ఎలాగ జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా సాతానుడి ఆలోచనలు. నీవు కాకపోతే ప్రభు ఇంకొకరిని అక్కడికి పంపుతాడు, ఇంకొకరి ద్వారా ఆయన పరిచర్య జరుపుకుంటాడు. ఈ విషయాలన్నీ కూడా మాని సంఘంలో ప్రభు నీకు ఇచ్చిన పనిని సంపూర్తి చేయటానికి ప్రతి వారు కూడా పని పూనుకొందాం. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. 15వ వచనము పూర్తయిపోయాది. ఆమెన్, ఆమెన్.